సత్తెనపల్లిలో రైతులకు కుచ్చు వేసి మిర్చి వ్యాపారి పరారైన ఘటన కలకలం రేపింది. లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన రాయపూడి తిరుమల అనే మిర్చి వ్యాపారి రైతుల డబ్బుతో ఉడాయించాడు. వద్దవల్లి, లక్కరాజు గార్లపాడు, అబ్బూరు, తాళ్లూరు, ఎర్రగుంట్లపాడు ప్రాంతాలలో రైతుల అంగీకారంతో తిరుమల అనే వ్యాపారి ప్రతి సంవత్సరం మిర్చి కాటాలు వేసి బండ్లలో లోడ్ చేసుకుని అక్కడి నుంచి తరలించేవాడు. గుంటూరులో పెద్ద పెద్ద వ్యాపారులకు విక్రయించి రైతులకు నగదు చెల్లించేవారు. ఇలా 30 మంది రైతుల నుంచి సుమారు కోటి, గార్లపాడు చుట్టుపక్కల గ్రామాల్లో మరో కోటి రూపాయల విలువైన మిర్చిని సేకరించి ఉడాయించాడు. నగదు కోసం ఆయన ఇంటికి వెళితే సుమారు 10 రోజులుగా ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా కనిపించడం లేదని చెప్తున్నారు బాధితులు. నేను గార్లపాడు అండి, నర్రా కోడిస్తాని ఒక ఎకరం పొలం వేసానండి. 24 టిక్కులు వచ్చి 50 ఇచ్చానండి. నాకు ఇల్లు అట్లా డబ్బులు ఇస్తున్నాడు. ఇక కూలోళ్ళకి డబ్బు కట్టలేక పైపెచ్చి మన కవులు కట్టలేక పురుగు మందులు గొడవ చేస్తున్నారు. నాలని ఇట్లేదు. ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ ఎత్తట్లేదు. మన తిరుమలలో అండి, మంగళ అబ్బాయి అయితే అన్నా సరే ఇంకా తీసుకెత్తడానికి అదంటే మార్చాకర్ అన్నాడు. అది అన్నాడు, ఇది అన్నాడు, కూర్చున్నాడు. ఆ అబ్బాయి తిరిగి కళ్ళు శివయ్యని మామూలుగా మా కాయ రాసిన అబ్బాయినండి. ఆ అబ్బాయి అన్నాడు, నీకెందుకు, ఆగు ఆగు, చెల్లైపోయింది, పండగ చెల్లైపోయింది, పండగ మన రంజాన్ పండుగ ఉంది, పండుగ తెల్లారు వస్తాడు, 3వ తారీఖు వస్తాడు, చెప్పుకుని ఉండండి. మేము అంతే అంటా ఉన్నాము. తీరా వచ్చినాక కొంచెం చెప్పేసి మా దేదన్న చేతులు పోగెత్తారు నీళ్ళు. ఏం జరిగింది ఇప్పుడు దాకా? కనీసం నాకు లక్ష పైన వస్తాయండి. నేను 2.5 వేసానండి మిర్చి. 81 బస్తా ఒక కోత వచ్చిందండి. తొలికోత వచ్చేస్తే నమ్మకం మీద ఏంటంటే 20 రోజుల పైన ఉంది. సోమవారం రోజు కాటా వేసాడు, బేస్తారం రోజు నాకు క్యాష్ ఇస్తానన్నాడు. నమ్మకం మీద వేసామండి. వేసి ఆమెతో కూలీలకు కూడా తీసుకోకుండా ఆమెతో ఇస్తానని అంతలోకి ఉగాది వచ్చింది, రంజాన్ పండుగ వచ్చిందని ఈ గొడవలు చేసుకుంటూ ఆమెతోనే రోజులు చెప్పుకుంటూ వస్తున్నాడు. వచ్చిన తర్వాత మళ్ళీ తను వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలతో సహా తాళాలేసి వెళ్ళిపోయారు. మా పరిస్థితి ఏంది? ఇద్దామంటేనేమో డబ్బులు లేవు, కూలీలకు ఇద్దామంటే డబ్బులు లేవు. మార్కెట్ పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది. అమ్ముకుందామంటే చేతికి లేదు. ఆయన తీసుకెళ్ళి అట్లా పెట్టాడు. మా ఇండ్ల చుట్టూ కూడా వాళ్ళ గొడవ. రైతులు ఏం చేయాల్సింది తెలియట్లేదు. మేము మందులు చదివి చావాలనో ఏం చేయాల్సిందో ప్రభుత్వం ఆదుకొని మమ్మల్ని ఏదైనా ఒక దరి చేర్చాలా. నా పేరు మక్కిన కృష్ణారావు. మా బావగారు పండుగ చేతనాయ గారి 36 క్వింటాలు వేసాము. 4,75,000 వస్తాయి. వాటిలో 1,50,000 ఇచ్చిండు. 3,22,000 రావాలి. ఏంది తిరుమల అంటే, నువ్వు చత్తన బిల్ రా, నేను ఇస్తాను, ఎవరికి తెలియని బాకు, తెలియనిస్తే నేను మళ్ళీ నీకు ఇబ్బంది అయ్యిద్ది, అందరు నాకు ఫోన్ చేస్తున్నారు, అక్కడ నేను అమ్ముకున్నాను, నీకు వస్తాయి డబ్బులు గ్యారెంటీకి ఇస్తాను అని చెప్తా ఉండు. తర్వాత సెలవులు వచ్చినాయి, నేను తిరుపతి వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను, అటు వెళ్ళా ఇటు వెళ్ళి అన్ని అబద్ధాలు ఆడుతుండు. మొత్తాన్ని డబ్బులు తీసుకోండు. డబ్బులు మొత్తం వాళ్ళ తమ్ముడి చేత ఒకసారి పెట్టించిండు. ఐపీ పెడతానికో ఏదో ప్లాన్లో ఉన్నాడు, ఇస్తాను అంటుండు. పోలీసులు గారు కంప్లీట్ ఇచ్చాం, వెళ్ళి మీకు చర్య తీసుకుంటామే అని అంటుండు. తీసుకుంటున్నారన్నారు కానీ ఎక్కడుండ ఏందని చెబుతూ అని అంటున్నారు. ఇంతవరకు ఏ ఆచూకు తెలియలేదు. ఏమంటే ఈ రకంగా మోసం చేసి మా బావగారు ఏమి ఇస్తానని చెప్పి అన్ని అబద్ధాలు చెబుతా ఉందో. ఇప్పుడు ఇవ్వాలన్నా ఇబ్బందిగా ఉంది. వడ్డీకి ఇచ్చేవాళ్ళు కూడా లేరు, తీసుకొచ్చేదానికి కూలోళ్ళు మంచి ఇబ్బంది పెడుతున్నారు. ఏం అమ్మి ఇయటానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. మంచి బాధల్లో ఉన్నాం మేము. చంద్రబాబు గారి పక్షాన్ని తెలియజేసి ఏదో ఒకటి న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాము. రైతుల్ని ఆదుకోవాలని చేస్తున్నామండి.